జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు తెలియచేసుకుంటూ, పూజ గదిలో రాగి చెంబు ఉంచితే సిరి సంపదలు కలుగుతాయి. మన ఇంటి పూజ గదిలో స్వామివారి ముందు ఒక రాగి చెంబులో నీటిని పోసి ఉంచడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే ఇలా రాగి చెంబులో మాత్రమే ఎందుకు ఉంచాలి అనే విషయాల గురించి మనము ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకోండి. పూజ చేసేటప్పుడు పూజ గదిలో రాగి చెంబు నిండా నీటిని ఖచ్చితంగా పెట్టుకోవాలి. దీనివల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయని చెబుతున్నారు. ఇంట్లో సానుకూలత పెరుగుతుందని, ప్రతికూల శక్తులు తొలగిపోతాయని చెబుతూ ఉన్నారు. పూజ గదిలో రాగి చెంబులో నీరు ఉంచడం వల్ల సర్వదేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రాల్లో చెబుతున్నాయి. ఈ విధంగా చేయడం వల్ల దేవతలు సంతోషపడి మనము కోరిన కోరికలు అన్నింటినీ తప్పక తీరుస్తారని ఆధ్యాత్మిక పండితులు చెబుతూ ఉన్నారు. పూజ చేసే ముందు పూజా గదిలో రాగి చెంబులో నీటిని పోసి దేవుడి ముందు పెట్టాలి. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తి మొత్తము ఆ రాగి చెంబులో ఉన్న నీటిలో నిక్షిప్తమై మీ ఇంటికి మంచి చేకూరుస్తుంది. అలాగే పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. ఈ తీర్థంలో భగవంతుడి శక్తి నిక్షిప్తత అయ్యి ఉంటుంది కాబట్టి మీకు శుభాలను చేకూరుస్తుంది. ఇలా రోజు దేవుడి ముందు ఉంచిన నీటిని తీర్థంగా తీసుకోగా మిగిలిన నీటిని మీ ఇంటి దగ్గర ఉన్న చెట్లకు పోయాలి. ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంట్లో ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లయితే అవి తొలగిపోతాయి. ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఇక పూజ గదిలో నీటిని ఉంచడానికి మరొక కారణం కూడా ఉంది. దేవతలకు ప్రీతిపాత్రమైన నివాస స్థలాలలో నీరు ఒకటి. అందుకే రాగి పాత్రలో నీటిని ఉంచడం వల్ల ఆ నీటిలో దేవతలు నివసిస్తారని నమ్ముతారు. కాబట్టి పూజ గదిలో నీటిని ఉంచడం చాలా అవసరం. పూజ గదిలో ఉంచే రాగి చెంబు నీటి విషయంలో మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, పూజ ఎప్పుడు చేసినా పాత నీటిని మార్చి కొత్త నీటిని పూజ గదిలో పెట్టుకోవాలి. పాత నీటితోనే పూజ చేస్తే ఆ పూజకు ఎటువంటి ఫలితము ఉండదు. పైగా దేవతలకు ఆగ్రహం కూడా వస్తుంది. అందుకనే ప్రతిరోజు రాగి చెంబులోని నీటిని మార్చుకోవాలి. మీ ఇంటి గుమ్మం కుడివైపున ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఒక ఎర్ర రంగు పువ్వు వేసి ఉంచండి. ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుందట. వాస్తు ప్రకారము పూజ గది చాలా ముఖ్యమైనది. కాబట్టి పూజ గదిలో కొన్ని ముఖ్యమైన వస్తువులు పెట్టడం వల్ల ఇంట్లో సంపద ఐశ్వర్యం పెరుగుతుంది. వాస్తు ప్రకారం నెమలి ఈకలను పూజ గదిలో ఉంచడం వల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవని పండితులు అంటున్నారు. ఇంట్లో పూజా మందిరంలో నెమలి పింఛాన్ని తప్పకుండా ఉంచాలి. ప్రతిరోజు భగవంతుడికి పూజ చేసిన తర్వాత నెమలి పింఛముతో దేవుడికి గాలి విసరండి. దేవుడికి ఈ సేవ చేయడం ద్వారా ఆయన మీ కోరికలు అన్నింటినీ నెరవేరుస్తాడు. ఇలా చేస్తే మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. పూజ గదిలో తప్పకుండా నెమలి పింఛాన్ని ఉంచాలి. డబ్బులు దాచే స్థలములో ఎల్లప్పుడూ 3 నెమలి ఈకలను ఉంచండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే మీ పిల్లలు చదువుకునే గదిలో కూడా ఒక నెమలి పింఛాన్ని తప్పకుండా పెట్టండి. ఇలా చేయడం ద్వారా పిల్లలు విద్యావంతులు అవుతారు. తరచూ ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. పూజ చేసిన అనంతరం 5 కర్పూర బిళ్ళలను ఎర్రటి వస్త్రంలో మూటకట్టి లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచాలి. ఈ మూటకు ధూపం వేసి పూజ చేయాలి. తర్వాత ఆ మూటను తీసుకువెళ్ళి బీరువాలో డబ్బులు దాచే చోట ఎవ్వరికీ తెలియకుండా పెట్టాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది. ప్రతిరోజు దేవుడికి పూజ చేసేటప్పుడు పూజ గదిలో దేవుడి ముందు పసుపును సమర్పించండి. పూజ పూర్తయిన తర్వాత ఆ పసుపును తిలక రూపంలో నుదుటిపై పెట్టుకుంటే అంతా శుభం కలుగుతుంది. ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉంటే ప్రతి గురువారం రోజు మీ ఇంట్లో ప్రతి మూలలో నీళ్లలో పసుపు కలిపి మూల చల్లడం వల్ల దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుంది.
మంగళవారము నాడు కానీ శుక్రవారము నాడు కానీ అమావాస్య నాడు కానీ దేవుడి పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు. శనివారం రోజున దేవుని పటాలను శుభ్రం చేస్తే చాలా మంచిది. పూజ గది విడిగా లేనివారు పంచముఖ ఆంజనేయుడి ఫోటోను ఇంట్లో పెట్టుకోకూడదు. గులాబీ పువ్వులతో దేవుడికి పూజ చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయని పండితులు చెబుతున్నారు. వాస్తుశాస్త్ర ప్రకారం మీ ఇంట్లో సంపద పెరగాలంటే లక్ష్మీదేవి ఆలయములో వరుసగా 11 శుక్రవారాలు ఎర్రటి గులాబీ పూలను సమర్పించండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఆనందం మరియు శ్రేయస్సు వస్తుంది. ఫ్రెండ్స్, వీడియో గనక నచ్చితే దయచేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం.